హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాయి బౌదిష్ వ్లాగ్స్. నేను మీ రమాని. ఈరోజు నేను మీ అందరి కోసం ఇన్స్టెంట్గా తయారు చేసుకునే అరిసెలను చూపిస్తానండి. దీనికోసం మనకి తడిపిండి అవసరం లేదు, అదేవిధంగా పాకం కూడా పట్టాల్సిన అవసరం లేదండి. కేవలం పొడిపిండితోటే మనము ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఎంతో మృదువైన ఈ అరిసెల్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా అరిసెలు అంటే చాలా ఇష్టం కదండి. కాబట్టి చాలామందికి తయారు చేయడం రాదు, కాబట్టి నేను ఈ ప్రొసీజర్ చూపిస్తాను. ఈ విధంగా చేసుకోండి, మీరు ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ నేను ఈ ఇన్స్టెంట్ అరిసెలను చేయడానికి 1 కప్పు గోధుమ పిండి, అదేవిధంగా అదే కప్పుతోటి బియ్య పిండిని కూడా తీసుకున్నానండి. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకున్నా ఎక్కువగా తీసుకోవచ్చు. అంటే 2 కప్పుల బియ్య పిండి అయితే 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. తర్వాతకి నెయ్యి, తర్వాతకి బెల్లం కూడా అండి. బెల్లము 1 కప్పుకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఆ విధంగా చూసి మీరు వేసుకోండి. తర్వాతకి కొన్ని నువ్వులు. తర్వాతకి నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని, ఇక్కడ నేను 2 కప్పుల పిండి తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పుల బెల్లము, 1/2 కప్పు షుగర్ వేసానండి. షుగర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాతకి 1 కప్పుకి 1 కప్పు నీళ్ళ చొప్పున 2 కప్పుల నీళ్లు పోసుకున్నాను. ఈ నీళ్లు మంచిగా మరిగినాక దీంట్లో కొంచెం చిటికెడు ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే స్వీట్స్ టేస్ట్ బాగుంటుంది. తర్వాతకి కొంచెం సోంపు అండి. నేను ఎప్పుడు అరిసెలు చేసినా కొంచెం సోంపు కూడా వేస్తాను, ఆ ఫ్లేవర్ బాగుంటుందని. తర్వాతకి ఆ నీళ్లు మంచిగా మసిలిన తర్వాతకి మనం ఇందాక తీసుకున్నటువంటి 2 కప్పుల పిండిని అందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాతకి మనం ఇందాక తీసుకున్నటువంటి నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల మనకి అరిసెలు అనేటివి చాలా స్మూత్గా మంచిగా వస్తాయి. తర్వాతకి నేను వేరొక కళాయి పెట్టుకొని అందులో నూనె పోసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీరు నెయ్యిలోనైనా కాల్చుకోవచ్చు, నూనె అయినా నెయ్యి అయినా ఏదైనా బాగానే ఉంటుంది. తర్వాత కిందాక మనము కలిపి పెట్టుకున్నటువంటి పిండిలో నుంచి కొంచెం కొంచెంగా ముద్దలుగా చేసుకొని అరిసెల్లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను ఇందాక మీకు నువ్వులు తీసుకోమన్నాను కదా, ఆ నువ్వులో కొన్ని వాటర్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. తర్వాతకి ఇక్కడ నేను ఒక కవర్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్నగా అరిసెల్లాగా ఒత్తుకుంటున్నానండి. మీ ఇష్టం, మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, చిన్న సైజు కావాలంటే చిన్న సైజుగా చేసుకోండి. మరీ పల్చగా ఒత్తొద్దు. ఆ విధంగా ఒత్తితే మనకి అరిసెలు అనేటివి మెత్తగా రావు, కాబట్టి కొంచెం మందంగానే చేసుకోవాలండి. తర్వాతకి మనం ఇందాక నీళ్లు పోసి పెట్టుకున్నాం కదా నువ్వుల్ని, ఆ నువ్వుల్ని పైన వేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా నేను ఒక కవర్ని 2 కవర్ లాగా చేసుకున్నానండి. అట్లా 2గా చేసుకొని పక్కకు పెట్టుకొని, ఆ తర్వాతకి మనం కాగుతున్న నూనెలో వేసుకొని మంచిగా వేయించుకోవాలి. నువ్వులు మీ ఇష్టం అండి, మీకు ఆప్షన్ మాత్రమే. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, కాకపోతే నువ్వులు వేస్తేనే మనకు టేస్ట్ బాగుంటుంది. తర్వాతకి మనకి ఇక్కడ వేడిగా ఉన్నటువంటి నూనెలో వేసుకొని కాల్చుకోవాలి. నూనె అనేది బాగా వేడిగా కూడా ఉండకూడదండి, మీడియం హీట్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే మనకి మంచిగా అరిసెలు మెత్తగా వస్తాయి. ఈ విధంగా వేయించుకున్నటువంటి అరిసెల్ని వేరొక గంట సహాయంతో ఈ విధంగా ఒత్తుకోవాలండి. ఎందుకంటే నూనె బాగా పీల్చుకుంటాయి కాబట్టి ఆ విధంగా అనుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చూసారా, కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా మనం ఒకటొకటిగా చేసుకొని మంచిగా కాల్చుకోవాలండి. చాలా ఈజీ, మీరు ఎప్పుడు తినాలనుకున్నా ఈజీగా తినొచ్చండి. చాలా బాగుంటుంది. మనం నానబెట్టి చేసిన బియ్యం పిండి కంటే కూడా ఈ విధంగా చేసిన అరిసెలు చాలా స్మూత్గా, అదేవిధంగా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి అయితే ట్రై చేయండి. నాకైతే చూస్తుంటేనే నోరూరిపోతుందండి. ఆ కలర్ అయినా అన్నీ కూడా చూసారా ఎంత బాగా వచ్చాయో. ఎవరైనా చెప్పినా కూడా నమ్మరండి, ఇన్స్టెంట్ అరిసెలు అంటే అంత మంచిగా ఉన్నాయి అసలు. నాకైతే 2 కప్పుల పిండికి ఒక 20 దాకా అరిసెలు అయితే వచ్చాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా చేయడమే ఆలస్యం, నేనైతే తిన్నానండి. చాలా అంటే చాలా మెత్తగా చాలా బాగున్నాయండి. చూసారా, ఇట్లా అంటుంటేనే ఎంత మృదువుగా ఉన్నాయో, సూపర్గా వచ్చాయండి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ అండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఏ విధంగా ఉన్నాయో. చూడండి, అరిసెలు ఇన్స్టెంట్గా చేసుకున్నామండి. ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఎంత మెత్తగా అంటే చాలా మెత్త. ఇట్లా నోట్లో వేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలామందికి అయితే అరిసెలు చేసుకోవడం రాదు కదా, ఈ విధంగా చేసుకోండి. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.